ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం పెట్టుబడులను ఏపీలో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా రామాయపట్నం ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలు చేసే యోచనలో ఉంది. రామాయపట్నం పోర్టు నుంచి హైవే మీదకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం పోర్టు నుంచి హైవే వరకు డబుల్ రోడ్ నిర్మించారు. అందువల్ల పోర్టుకు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఉంటుంది. రామాయపట్నం నుంచి కరేడు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కరేడు, మారాయపట్నం అలాగే ఇంకా పలు గ్రామాలకు చెందిన భూములను సేకరించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇండోసోల్ కంపెనీకి గుడ్లూరు మండలం సోలిపేట చేవూరు వద్ద 5,000 ఎకరాలు ఇవ్వాలనే ప్రతిపాదన జరిగింది. చేవూరు రామాయపట్నం పోర్టును ఆనుకొని ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం కరేడు వద్ద 8,500 ఎకరాలు భూమి ఇండోసోల్ వాళ్లకు ఇస్తామని చెప్పి చేవూరు నుంచి వాళ్లను కరేడు వద్దకు తరలించే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే చేవూరు వద్ద ఇండోసోల్ కంపెనీకి 115 ఎకరాల ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ సోలార్ ప్లేట్ల తయారీ కంపెనీ అయితే నడుస్తూ ఉంది. అయితే బీపీసీఎల్ వాళ్లకు కూడా రామాయపట్నం వద్దే భూములు ఇచ్చేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఇంకా ఏవైనా కంపెనీలు వస్తే వాటికి కూడా మరల భూసేకరణ జరగకుండా ఉండేలా 20,000 ఎకరాలు సేకరించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.